కేసీఆర్ పుట్టినరోజు వేడుకలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో కేక్ కటింగ్, హరితహార మొక్కలు నాటిన ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులతో కలిసి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కొండబాల వెంకటేశ్వరరావుతో కలిసి పార్టీ కార్యాలయం ఆవరణలో హరితహార మొక్కలను నాటారు. అనంతరం పార్టీ కుటుంబ సభ్యులతో కేక్ కటింగ్ నిర్వహించి లాంగ్ లివ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ కేసీఆర్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కమర, రూరల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, తాళూరి జీవన్ కుమార్, ఉప్పర వెంకటరమణ తదితర నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరోసారి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలి. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో పరుగులు పెట్టినటువంటి అభివృద్ధి ఆటంకం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క గుండె కేసీఆర్ గారే మళ్ళా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణని గుండెల నిండా నింపుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఆ కేసీఆర్ గారే మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలని ప్రతి పల్లె కోరుకుంటూ ఉంది. కాబట్టి మనందరం వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లా పార్టీ యావత్తు కూడా ప్రతి గ్రామం నుంచి, ప్రతి పట్టణం నుంచి ప్రతి కార్యకర్త కూడా వారు కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు పెద్దలు సండ్ర వెంకట వీరయ్య గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మధు గారు, పెద్దలు కొండబాల గారు, మిగతా పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమ రథసారథి, చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన గొప్ప పోరాట యోధుడు కేసీఆర్ గారి యొక్క 71వ జన్మదినం సందర్భంగా మనందరి తరఫున వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే వారి యొక్క ఆలోచనలో మిగిలిపోయిన కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసే శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వారి యొక్క జన్మదిన సందర్భంగా ఇవాళ గ్రామాన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతున్నది. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు మంచిగా ఆరోగ్యంగా ఉండి ఈ తెలంగాణ సమాజానికి సేవ చేసే మహాభాగ్యం కలిగించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కొండబాల కోటేశ్వర్. జిల్లా అధ్యక్షులు తాత మధు గారు, అట్లాగే మిత్రులు వెంకట వీరయ్య గారు, అట్లాగే ఈ కార్యక్రమ భాగస్వాములు అయిన అందరికీ మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు, అట్లాగే ప్రజాభిష్టం మేరకు పరిపాలన సాగించి పరిపాలనే కాదు అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారికి మనందరి తరఫున 71వ జన్మదిన శుభాకాంక్షలు. ఒకటే, సంవత్సర కాలంలోనే ఈ పాలన గాడి తప్పింది. ప్రజలంతా పాలన బలహీనం అయిపోయింది. ప్రజలు బలహీనులవుతా ఉన్నారు. అభివృద్ధి అనేటటువంటిది, సంక్షేమం అనేటటువంటిది ఎక్కడా కనపడటం లేదు. ఆడిన మాట ఒక్కటి కూడా ఇచ్చిన మాట అమలు కాలేదని ఏ నోట విన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా వింటూ ఉన్నాం అందరి చేత. అందుకని మరొకసారి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించి ఈ పాలనను గాడిలో పెట్టి అభివృద్ధి పదంలో మళ్ళా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలని అవకాశం భగవంతుడు కేసీఆర్ గారికి కల్పించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు. రైతు ఆత్మబంధువు, దళితుల ఆత్మబంధువు, ఈ తెలంగాణ ప్రజల ప్రదాత, మేము దేవుడుగా కొలిసే తెలంగాణ బాపు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇటు మళ్ళొకసారి సీఎంగా ఇంకా ముందుకు పోయి ఈ దేశానికి కూడా
పిఎం కావాలని మేము కోరుకుంటూ, దళిత బాంధవుడా మాకు దారి చూపినవా, తరతరాల తల గీత మార్చినవా, ఎండిపోయిన డొక్కలల్లో అమృతాల అన్నమైతివి, చంద్రశేఖరుడా ఓ దళిత బాంధవుడా, బ్రహ్మదేవుడు పంపినాడా మమ్ము సాధుటకై. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మీడియా మిత్రులందరికీ కూడా జిల్లా పార్టీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ గారికి వారి విగ్రహానికి కూడా పూలమాల వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఖమ్మం రూరల్ మండలంలో బెల్లం వేణుగోపాల్ గారి నాయకత్వంలో